కాటన్ క్లాత్తో సింపుల్ బ్యాగ్ని స్టిచ్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వస్త్రాంజలి క్రియేషన్స్. బ్యాక్ స్టిచ్చింగ్ కోసం ఫ్యాబ్రిక్ 8.5 ఇంచెస్ లెంత్, 10 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టుగా 4 పీసెస్ని కట్ చేశాను. లైనింగ్ 2 పీసెస్, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్. పాకెట్ కోసం 11 ఇంచెస్ అండ్ 6.5 ఇంచెస్ వచ్చేటట్టుగా ఫ్యాబ్రిక్ని కట్ చేసి దానికి క్యాన్వాస్ షీట్స్ని అటాచ్ చేశాను. దీన్ని ఇప్పుడు చుట్టూ స్టిచ్ చేసేసుకొని వన్ సైడ్ ఓపెన్ పెట్టి దీన్ని ఇలా రివర్స్ చేసేస్తాను. సో ఇలా రివర్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో సైడ్ ఓపెన్ ఉన్న పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకొని ఇలా ఒక మనకి స్క్వేర్ పీస్ రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన పీస్ని లైనింగ్ క్లాత్ మీద ప్లేస్ చేయాలి. కింది వైపు నుంచి 1 ఇంచ్ డిఫరెన్స్ వచ్చేటట్టుగా చూసుకొని 1 ఇంచ్ గ్యాప్లో పాకెట్ని పెట్టి సెంటర్లో స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ 3 సైడ్స్ స్టిచ్ చేయాలి, 1 సైడ్ ఓపెన్ పెట్టాలి. ఇలా పాకెట్ స్టిచ్ చేశాక ఇప్పుడు కాటన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి స్టిచ్ చేయాలి. దీనికన్నా ముందు జిప్ని అటాచ్ చేద్దాం. రెడ్ కలర్ జిప్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి 1 పీస్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడు మనకి జిప్ అనేది రాంగ్ వేలో ఉండాలి. ఓకే, రాంగ్ వేలో ఉండి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీని మీదనే లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాకెట్ది స్టిచ్ చేస్తున్నాను కాబట్టి పాకెట్ అనేది మనకి రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ ఉండేటట్టుగా చూసుకొని స్టిచ్ చేయాలి. ఇలా ఓపెన్ చేసి మార్జిన్ అనేది లైనింగ్ క్లాత్ మీద వచ్చేటట్టుగా స్టిచ్ చేసి దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పుకొని టాప్ స్టిచ్ చేసేసుకుంటే పీస్ అనేది రెడీ అయ్యింది. ఇదే విధంగా రెండో పీస్ని కూడా సేమ్ ప్రాసెస్లో రెడీ చేసుకోవాలి. ఇక్కడ జిప్ యొక్క మొత్తం రన్నర్ని రిమూవ్ చేయలేదు, అలాగే కొద్దిగా రన్నర్ని అలాగే పెట్టేసి జిప్ని స్టిచ్ చేస్తున్నాను. సో దీనివల్ల రన్నర్ ఎక్కించడం కష్టమయ్యే వాళ్ళకి చాలా ఈజీగా అప్లై అవుతుంది. మొత్తం అంతా ఇలా స్టిచ్ చేసి ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు రన్నర్ని కొంచెం రిమూవ్ చేసేసి లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీన్ని రెండింటిని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్సెస్ ఉన్న జిప్ని కట్ చేస్తున్నాను. కట్ చేసి జిప్ ఎక్కడైతే ఫినిష్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ ఇంకో వైపు వరకు మొత్తం అంతా కూడా లాక్ చేసేసుకోవాలి. 3 సైడ్స్ స్టిచ్ చేసి ఎక్సెస్ అంతా కట్ చేసేసుకుంటే ఇలా మనకు ఒక బాక్స్ షేప్లో బ్యాగ్ అనేది రెడీ అవుతుంది. సో దీన్ని ఇలాగే వదిలేయచ్చు లేదా ఓవర్లాక్ చేసుకోవచ్చు. నేనైతే స్ట్రాప్ని కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఈ స్ట్రాప్ని కట్ చేసి స్టిచ్ చేయడం వల్ల లోపల వైపు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అండ్ ఏమైనా హెవీ థింగ్స్ వేసినప్పుడు మనం ఎక్కువ మొబైల్ యూస్ చేస్తాం కాబట్టి మొబైల్ అందులో వేసినప్పుడు పడిపోకుండా జాగ్రత్తగా ఉంటుంది. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఫినిషింగ్ ప్రోడక్ట్ ఈ విధంగా ఉంటుంది. దీనికి హ్యాండిల్స్ అనేటివి నేను బయట వైపు నుంచే స్టిచ్ చేస్తాను, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ లోపల ఒక పాకెట్ కూడా వచ్చింది, మొబైల్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. సింపుల్గా వేసుకోవడానికి బయటికి తీసుకెళ్ళడానికి ఈ బ్యాగ్ చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.